Good morning, my dear friends and my dear students. Today we are going to know about how to calculate the universe. How to calculate the universe. In Telugu, ఖగోళ శాస్త్రానికి ప్రమాణాలు. ఖగోళ శాస్త్రానికి ప్రమాణాలు. There are three ways to calculate the universe. మూడు మూడు విధాలుగా మనము ఖగోళ శాస్త్రాన్ని కొలవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చి ఆస్ట్రోనామికల్ యూనిట్. ఈ ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే డిస్టెన్స్ ని ఆస్ట్రోనామికల్ యూనిట్స్ తో కొలుస్తారు. డిస్టెన్స్ ని సూర్యునికి ఎర్త్ కి ఉన్న మధ్యలో ఉన్న డిస్టెన్స్ ని ఆస్ట్రోనామికల్ యూనిట్స్ లో కొలుస్తారు. వన్ ఆస్ట్రోనామికల్ అంటే అది ఎంతకి ఈక్వల్ అంటే 149.5 మిలియన్ కిలోమీటర్స్ కి అది ఈక్వల్ గా ఉంటుంది. నెక్స్ట్ లైట్ ఇయర్ ని మనము తెలుగులో కాంతి సంవత్సరము అంటాం. ఏమంటాము? కాంతి సంవత్సరము అంటాం. కాంతి సంవత్సరము అంటే ఏంటంటే ఒక సంవత్సర కాలంలో సూర్యుడి యొక్క వెలుగు ఎంత దూరం అయితే వ్యాపిస్తుందో దాన్నే కాంతి సంవత్సరము అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇంగ్లీష్ వి కాల్ యాజ్ ఇన్ 1 year the rays of the sun how much distance travel, that is called light year. 1 second కి ఈ లైట్ ఇయర్ అంటే 1 second కి కి 3 లక్షల కిలోమీటర్లు. అంటే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత ఉంటుందో. 3 లక్షల కిలోమీటర్లు. ఒక సెకండ్ కి 3 లక్షల కిలోమీటర్లు. అంటే నెక్స్ట్ పార్సెక్. This is also one standard to calculate the universe. 1 parsec is equal to 1 parsec. Light years. అంటే ఈ మూడిట్లో ఏది పెద్దది అంటే పార్సెక్ అనేది పెద్దది. This is the biggest instrument to calculate the universe. Thank you. Please subscribe my channel.